శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబాగారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, నిద్రించే ముందు మరొక్కసారి ఈ సందేశాన్ని విను తల్లి. నీకొక మంచి శుభవార్తను చెబుతాను. రేపటి నుండి నీ జీవితాన్నే నేను మార్చివేస్తానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు నిద్రించే ముందు మరొక్కసారి ఈ సందేశాన్ని వినమని తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. 10 నిమిషాల ముందు మనకు నిద్ర పట్టడానికి ఒక 10 నిమిషాల ముందు బాబాగారి మాటలు విని పడుకుంటే రేపటి నుండి తన అద్భుతమైనటువంటి శక్తితో ఆ తండ్రి ఆశీస్సులతో తన బిడ్డల జీవితాన్ని మారుస్తానని బాబాగారు అంటూ ఉన్నారు. ఒక్కసారిగా వీడియో మనకు కనపడిన వెంటనే ఒకసారి ఈ సందేశాన్ని వింటాం. తరువాత మర్చిపోకుండా నిద్రించే సమయం ముందు మాత్రం తప్పకుండా ఈ సందేశాన్ని వినమని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారంటే, ఇప్పుడు విన్నా వినకపోయినా సరే నిద్రించడానికి 10 నిమిషాల ముందు తప్పకుండా ఈ సందేశాన్ని అయితే వినండి ఫ్రెండ్స్. అయితే బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎటువంటి శుభవార్తను అందించాలనుకుంటూ ఉన్నారు, బాబాగారి మాటలలోనే విని తెలుసుకుందామండి. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, నిద్రించే ముందు ఈ సందేశాన్ని విని ప్రశాంతంగా నిద్రించు. నీకొక మంచి శుభవార్త చెప్పబోతున్నానమ్మా. అలాగే ఉదయం లేవగానే నీ జీవితం అకస్మాత్తుగా మారుతుంది. ఇన్ని రోజులు నువ్వు ఎదురు చూసిన జీవితం రేపటి నుండి నీ హస్తగతమవుతుంది బిడ్డ. ఈ తండ్రి ఆశీస్సులతో నీకంతా శుభం జరుగుతుంది. చూడు తల్లి, నీ మనసులో ఉన్న సందేహాలన్నీ నేను తీరుస్తాను. నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను. ఎందుకంటే ఈ మాటలు నేను నీ కోసమే చెబుతూ ఉన్నాను. నీ కోసమే ఈ రాత్రితో నీ కష్టాలన్నీ కూడా దూరం చేసేసి రేపటి నుండి అద్భుతమైన భవిష్యత్తును నీకు అందించబోతూ ఉన్నానమ్మా. నిర్లక్ష్యం చేయకు తల్లి, వెంటనే విను. బిడ్డ, నువ్వు నీ సాయి తండ్రి కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నావు కదా. అలా నువ్వు ఎప్పుడైతే నీ సాయి తండ్రిని వెతకడం మొదలుపెట్టావో ఆ క్షణమే నీ తప్పులన్నీ నేను మన్నించేశాను. నేను ఏం తప్పు చేశాను బాబా అని అనుకుంటున్నావా? నేను అందరికీ మంచే చేశాను కదా, మరి తప్పు చేశానంటారేంటి అని మనసులో ఆలోచిస్తూ ఉన్నావు కదా. కొంచెం జాగ్రత్తగా ఆలోచించు, నీకే అర్థమవుతుంది. మనస్ఫూర్తిగా తప్పు ఒప్పుకుంటే నువ్వు ఎక్కడ తప్పు చేశావో నీకే తెలుస్తుందమ్మా. అర్థమైందా? నువ్వు ఒకరోజు నా దగ్గరకు వచ్చి క్షమాపణ కూడా కోరావు, గుర్తు తెచ్చుకో. అయితే అప్పుడే నేను ఆ తప్పుని మన్నించేశానులే, నువ్వు కంగారు పడకు. జరిగిన దాని గురించి ఆలోచించకు, దానిని పూర్తిగా మర్చిపో. అంతా నేను చూసుకుంటాను. నన్ను ఎక్కడెక్కడో వెతికి అలసిపోయిన నా బిడ్డ కోసం ఒక విషయాన్ని చెప్పబోతూ ఉన్నాను, శ్రద్ధగా విను. నేను నీతోనే ఉన్నాను కదా, మరి నా కోసం ఎందుకు ఎక్కడెక్కడో వెతుకుతున్నావు తల్లి? నేను నీ ఇంట్లో పటంగా విగ్రహంగా ఉన్నప్పుడు నువ్వు నన్ను నమ్మావు. నన్ను పూజించడం కూడా మొదలుపెట్టింది అప్పుడే. అందుకే నేను నీ కోసం వచ్చి నీ చెయ్యి పట్టుకొని ముందుకు నడిపిస్తూ ఉన్నాను. ఆ విషయం నీకు తెలియక నా కోసం వెతుకుతూ ఉన్నావమ్మా. ఒక్కసారి నీ మనసుతో చూడు, నేను నీ కళ్ళ ముందే ఉన్నాను. నీ ఎదుట నిలుచొనే నీతో మాట్లాడుతూ ఉన్నాను.
నువ్వు నన్ను పూజించేది, నన్ను పిలిచేది అవన్నీ కూడా నేను చూస్తూనే ఉన్నాను తల్లి. నువ్వు వెళ్ళే మార్గంలో నేను కూడా నడుస్తున్నాను. కానీ ఆ విషయం నువ్వు గుర్తించడం లేదు బిడ్డ. ఒక్కసారి నీ మనసుతో చూడు, అంతా నీకే అర్థమవుతుంది. నీ బాబా ఎక్కడికి వెళ్ళలేదు, నీ వెంటే నడుస్తున్నారని. నేను నీకు ప్రతి చోట కాపలాగా ఉన్నానమ్మా. నీకు ఒక నీడలా నీ వెంటే నేను తిరుగుతూ ఉన్నాను. నువ్వు ఒక విషయం గురించి ఎక్కువ బాధపడుతూ ఉన్నావు కదా. నీ చుట్టూ ఉన్న వారంతా నిన్ను అవమానిస్తున్నారని, బాధ పెడుతున్నారని కన్నీరు పెట్టుకుంటున్నావు. అలాంటి సమయంలో కూడా నన్ను ఎవరో కాపాడుతున్నారని గుర్తించావు, అవునా? అలాంటి సందర్భంలో ఇది కళ లేక నిజమా అనేది తెలియక చాలా ఆందోళనలో ఉన్నావు. అదంతా నిజమే తల్లి. నిన్ను నేను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉన్నాను. ఇప్పుడే కాదు, నీ జీవితం అంతా నేను నీతోనే ఉంటూ నీకు రక్షణ కవచంలా ఉంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. నీ అలవాటులను మార్చుకో. నాలో ఐక్యమవ్వు. వెంటనే నీ కర్మ దోషాల నుండి, నీ పాపాల నుండి నిన్ను దూరంగా తీసుకువెళ్తాను. నీకు కావలసింది, నువ్వు ఆశపడేది నీకు సరైన సమయంలో నేను అందిస్తానమ్మా. నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడే బాధ్యత నాది. నేను నీ వెంటే ఉంటూ నీకు ఒక దారి చూపిస్తాను. నీ ఆపద సమయంలో నువ్వు పిలిచేంత వరకు నేను వేచి చూడను తల్లి. నీ కష్టానికి ముందు నేను నిలబడతాను. నిన్ను చుట్టుముట్టిన సమస్యలను నేను తరిమేస్తాను బిడ్డ. ఇలా ఎప్పుడు నేను నిన్ను కాపాడుకుంటూనే ఉంటానమ్మా. నువ్వు దిగులు పడవద్దు. అయితే కొన్ని సందర్భాలలో జాగ్రత్తగా ఉండు. అలాంటి సందర్భాలలో నేను నీకు కొన్ని సంకేతాలు పంపుతానమ్మా. అది ఎవరి ద్వారానైనా సరే ఆ సందేశం నిన్ను చేరుతుంది. అప్పుడు కొంచెం గమనిస్తూ ఉండు చాలు. ఆ సంకేతాల వలన నీకు రాబోయే చెడు నుంచి నువ్వు బయటపడగలవు. కొన్నిసార్లు నీ కలలోకి కూడా ఒక స్వప్నంలా వచ్చి సూక్ష్మంగా కొన్ని సందేశాలు పంపుతాను. అది ఎవ్వరికీ తెలియకూడదు కాబట్టి స్వయంగా నేనే నీకు స్వప్నంలో దర్శనమిస్తాను. ఇక నీ మనసులో ఉన్న దిగులంతా వదిలేసాయి, అన్నింటినీ విడిచిపెట్టేశాయి. నీకు కావలసినవి, చెప్పాల్సినవి నీ కలలోకి వచ్చి చెప్తాను. కొన్నిసార్లు నిన్ను హెచ్చరిస్తాను, మరికొన్నిసార్లు నీకు శుభవార్తలు చెబుతాను. నమ్మకంతో ఉండు బిడ్డ. నీ ప్రార్థనలన్నీ నేను తీరుస్తాను. మంచి కార్యాలు, మంచి విషయాలు వీటిని నీకు అందజేయడం నా బాధ్యత. నా ఆశీర్వాదంతోనే నువ్వు నా మాటలు వినగలుగుతూ ఉన్నావు బిడ్డ. నా అనుగ్రహ బలం వలనే ఇది నువ్వు చూసి వినగలుగుతూ ఉన్నావు. నా ఆజ్ఞ లేనిదే ఇది నీ కంట పడదు. నీకు కావలసినవి నేను నీకు తప్పక ప్రసాదిస్తానమ్మా. జరగబోయే విషయాలు నీకు నేను ఏ రూపంలోనైనా సరే తెలియజేస్తాను. నీ స్వప్నంలో అయినా సరే దర్శనమిస్తాను. నీ స్నేహితుల రూపంలోనైనా నీకు చెప్పిస్తాను. కాబట్టి వీటి గురించి నువ్వు దేని గురించి భయపడవద్దు, బాధపడవద్దు. నీ సాయిని నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను. ధైర్యంగా ఉండు. నీకు అంతా మంచే జరుగుతుంది.
ఇక ప్రశాంతంగా నిద్రించు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలను ఆ తండ్రి ఏ విధంగా కాపాడుకుంటారో, ఏ విధంగా తన బిడ్డలకు రక్షణ కల్పిస్తారో, ఏ విధంగా తన సందేశాలు పంపుతారో ప్రతి ఒక్క మాటని చాలా కూలంకుషంగా చెప్పారండి. అంటే బాబాగారు ఏ రూపంలోనైనా సరే తన బిడ్డలను హెచ్చరించుకుంటారు. ఒకవేళ మూడవ వ్యక్తికి తెలియని విషయం అయితే స్వయంగా ఆ తండ్రి స్వప్నంలో దర్శనమిచ్చి తన బిడ్డలను హెచ్చరించుకుంటారు. ప్రతి ఒక్కటి హెచ్చరికే కాదు, శుభవార్తలు కూడా అదేవిధంగా బాబాగారు చెప్తారు. అందుకే ఈరోజు బాబాగారు తన బిడ్డలతో నిద్రించే ముందు ఈ సందేశాన్ని వినమ్మా అని అన్నారంటే దానికి ఏదో ఒక కారణం లేకపోలేదు. మరి ఈరోజే తన బిడ్డలకు బాబాగారు స్వప్నంలో దర్శనం ఇవ్వచ్చు. వారు చేయాల్సినటువంటి పనులేంటో చెప్పొచ్చు, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చెప్పొచ్చు. ఈ సందేశంలో పూర్తిగా బాబాగారు తన బిడ్డలను ఏ విధంగా రక్షించుకుంటారో కూడా చెబుతూ ఉన్నారండి. బాబాగారు ఒక మాట అన్నారు, అందరూ గుర్తుందా లేదో, బిడ్డ నీకేదన్నా ఆపద వస్తే నువ్వు నన్ను పిలవాల్సిన పని లేదు, ఆపద కంటే ముందు నేను నీ ముందు నిలబడతానమ్మా. ఆపద నీ దాకా రావాలంటే ముందు నన్ను దాటాలి. నీకు ఏది ఏ సమయంలో అవసరమవుతుందో ఆ సమయంలో తప్పకుండా నువ్వు అడిగినా అడగకపోయినా దానిని నీకు అందిస్తాను బిడ్డ. నువ్వు దేని గురించి అనవసరంగా ఆలోచించొద్దు, నేనున్నాను కదమ్మా. నేను మీ ఇంట్లో ఒక పటంగా ఒక విగ్రహంగా ఉన్నప్పుడే నువ్వు నన్ను నమ్మావే, నన్ను పూజించడం మొదలుపెట్టావే, నన్ను వెతకడం మొదలుపెట్టావే. బిడ్డ ఈరోజు నీ భక్తికి మెచ్చి నేను నీ పక్కనే నిల్చుంటే, నీ ఎదురుగా నిలుచొని నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను, ఈ సందేశం కూడా నీకు చెబుతూ ఉన్నాను. మరి నువ్వు నన్ను గుర్తించడం లేదమ్మా, ఎందుకు ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నావు? నేను ఎక్కడా లేను, నేను నీతోనే ఉన్నాను, నీ ముందే ఉన్నాను, నీ పక్కనే ఉన్నాను, నీ చుట్టూ ఒక రక్షణలా నిలుచున్నాను తల్లి. నువ్వు అనవసరంగా దేని గురించి ఆలోచించొద్దని తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి బాబాగారు. బాబాగారిని పటంగా విగ్రహంగా ఉంటేనే మనం నమ్ముతాం. అలాంటిది ఆ తండ్రి దిగువచ్చి తన బిడ్డల వెంట నడుస్తూ ఉంటే ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నారని బాబాగారు బాధపడుతున్నారండి. తన బిడ్డలకు మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉన్నారు, నేను ఎక్కడికి వెళ్ళను, నా బిడ్డలు చేయి పట్టుకుని మాత్రమే నేను నడుస్తూ ఉంటాను. ఈ సందేశం వినేటప్పుడు కూడా నేను నీ పక్కన నిల్చొని నీకు ఈ సందేశాన్ని చెబుతూ ఉన్నానమ్మా. దేని గురించి నువ్వు అనవసరంగా బాధపడొద్దు, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు, ప్రతిఫలం నేను ప్రసాదిస్తాను, దాని గురించి నువ్వు మర్చిపో, అసలు అనవసరమైన ఆలోచనలు చేయొద్దు అని తన బిడ్డలకి ఈ సందేశం రూపంలో బాబాగారు చెప్తూ ఉన్నారండి. అలాగే ఈ సందేశం వింటూ ఉన్నటువంటి తన బిడ్డలతో బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు, బిడ్డ ఇది నీకు నువ్వు వినడం లేదు, నా అనుగ్రహ బలం వలన నువ్వు ఈ సందేశాన్ని వింటూ ఉన్నావు, నేను నిర్దేశించాను కాబట్టి ఈ సందేశాన్ని నువ్వు చూడగలుగుతూ ఉన్నావు. ఏది కూడా నీ కంట పడదమ్మా. నేను ఈ బిడ్డ ఇది వినాలి అని అనుకుంటే తప్ప నీ కంట ఏది పడదు. ఈ సందేశం నువ్వు వింటూ ఉన్నావంటే నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను, నువ్వు నా ఎదురుగా కూర్చొని ఈ సందేశాన్ని వింటూ ఉన్నావు బిడ్డ, అంటే నా ఆశీస్సులు నీపై ఉన్నాయి తల్లి అని బాబాగారు తన బిడ్డలకు చెప్పుకొచ్చారు. ఆ తండ్రి మాటల్లో ఉన్నటువంటి అంతరార్థం అది. అందుకే నా అనుగ్రహ బలం ఉంటేనే నువ్వు ఇది వినగలవు, నేను నిర్దేశించాను కాబట్టి నువ్వు ఈ సందేశాన్ని చూడగలుగుతూ ఉన్నావు, అంటే నా అనుగ్రహం నీ మీద ఉంది, నా ఆశీస్సులు నీకు నీ కుటుంబానికి ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ సందేశం నువ్వు వింటూ ఉన్నావని కూడా బాబాగారు తన బిడ్డలకు చెప్పారు. అంటే ఈ సందేశం ఎవరి గురించో చెప్పారని తన బిడ్డలు అనుకుంటారని, నువ్వు వింటున్నావు కాబట్టి నేను నీకోసమే చెప్పాను అని బాబాగారు అన్నారు. అదేవిధంగా ఆ అదృష్టం కూడా, అంటే ఈరోజు నిద్రించే ముందు ఈ సందేశాన్ని వినుతల్లి అని బాబాగారు తన బిడ్డలకు చెప్పారంటే ఏమో తెలియదు, ఆ తండ్రి తన దివ్యమైనటువంటి రూపాన్ని, ఆ దర్శన భాగ్యాన్ని తన బిడ్డలకు ఈరోజు స్వప్నంలో కలిగించవచ్చు. అందుకే ఏమో నిద్రించే ముందు ఈ సందేశాన్ని వినుతల్లి అని బాబాగారు అన్నారు. ఒకవేళ మధ్యాహ్నం విన్నా వినకపోయినా నిద్రించడానికి ఒక 10 నిమిషాల ముందు ఈ సందేశాన్ని కానీ వింటే ఆ తండ్రి ఏ అద్భుతం చేస్తారో, ఉదయానికల్లా ఎటువంటి శుభవార్తను తన బిడ్డలకు చేరవేస్తారో అది ఆ తండ్రికే తెలియాలి. ఆ తండ్రి ఎలాంటి శుభవార్తను చేరవేసినా, ఎంత గొప్ప జీవితాన్ని ప్రసాదించినా అది ప్రతి ఒక్క బిడ్డకి అందించాలని, ఆ తండ్రి చల్లని నీడలో ప్రతి ఒక్క బిడ్డ చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయడానికి ట్రై చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.
మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.